వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు చూద్దాం. అంతకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు, మీ గ్రామం కావచ్చు, తండా కావచ్చు, మండలం, నియోజకవర్గం, మీ జిల్లా ఏదైనా సరే మన దృష్టికి మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు మన స్ఫూర్తికి సమాచారం అందిస్తే మనం ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వండి మిత్రులారా. ఈనాటి నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని వార్తలు ఒకసారి చూద్దాం. తర్వాత రంగారెడ్డి జిల్లాలోకి వెళ్దాం. మనం కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి తెరపైకి పునర్విభజన, నియోజకవర్గ పరిధి మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా కసరత్తు చేయడం జరుగుతుంది. జనగణన తర్వాత ఉంటుందా, అంతకు ముందేనా అంటూ ఒక సందేహం. 5 జిల్లాలుగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్ లోకి నియోజకవర్గాలు, మండలాలు, షాద్నగర్ కేంద్రంగా జైపాల్ రెడ్డి పేరుతో కొత్త జిల్లా అంటూ ప్రచారం. దీనికే భాగంగా ఒకవైపు షాద్నగర్ అంటూ, ఒకవైపు కల్వకుర్తి అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. జిల్లా యూనిట్ కానీ నియోజకవర్గాలు ఉంటే పాలన సౌలభ్యంగా ఉంటుంది. లేదంటే ఈ దళిద్రపు నాయకుల వల్ల, దళిద్రపు అవగాహన లేని ఈ రాజకీయ నాయకుల వల్ల, కామన్ సెన్స్ లేని రాజకీయ నాయకుల వల్ల ఈరోజు అనేక నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్ళడం జరిగింది. ఒకే నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, మండలాలు కావచ్చు, 2-3 నియోజకవర్గాలకు విడిపోయిన క్రమంలో ఒకే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఒక కలెక్టర్ దగ్గరికి ఏమో కొన్ని మండలాల ప్రజలు, ఇంకో కలెక్టర్ దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు వెళ్లాల్సింది, ఇంకొక ఎస్పీ దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు, ఇంకో ఎస్పీ దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు, ఒక కోర్టు దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు, ఇంకో కోర్టు దగ్గర కొన్ని మండలాల ప్రజలు, ఒక ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు, ఇంకో ఆర్టీ ఆఫీస్ దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు. ఈ పరిణామాల నేపథ్యంలో అవస్థలు పడడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా. ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇది ఎక్కడైతే కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల కావచ్చు, అదేవిధంగా ఆమన్గల్ కావచ్చు, కడ్తాల్, తలకొండపల్లి మండలాలకు ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోకి దళిద్రపు నాయకులు మార్చిన క్రమంలో అవగాహన రాహిత్యం, స్వలాభాలు, నియోజకవర్గాలు ఏర్పడితే మా పరిధిలోని ప్రత్యేకంగా హైదరాబాద్ పరిధిలోకి మా మండలాలు వెళ్ళాలని ఒక కుంచిత ఆలోచనతో చేసినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు, ఆయా మండలాలకు సంబంధించిన ప్రజలు రంగారెడ్డి జిల్లా పరిధిలోని, హైదరాబాద్ పరిధిలోని, షాద్నగర్ పరిధిలోని, ఇబ్రహీంపట్నం పరిధిలోని, అదేవిధంగా తుక్కుగూడ, ఈ మహేశ్వరం, ఇతర ప్రాంతాల్లోకి వెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వ కళల దగ్గరికి వెళ్లేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ పరిణామాలకు చెక్ పెట్టేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా మారి ఈ సమస్యలన్నీ కూడా ఒక నియోజకవర్గం అంటే ఒకే జిల్లా పరిధిలో ఉంటే జిల్లా కలెక్టర్లు 2-3 దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు, ఎస్పీల దగ్గరికి 2-3 పోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన దళితులకు కూడా 2-3 మీటింగ్లకు పోవాల్సిన అవసరం ఉండదు. ఒకే మీటింగ్ పోతే సమస్యల గురించి వాడు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2-3 జిల్లాల పరిధిలో ఉంటే ఈ ఎమ్మెల్యేలు ఆ కలెక్టర్ దగ్గరికి, ఈ కలెక్టర్ దగ్గరికి, ఈ ఎస్పీ దగ్గరికి, ఆ ఎస్పీ దగ్గరికి పోయే వరకే సమయం మొత్తం అయిపోతుంది. ఇప్పటికే చుట్టుముట్టు సెక్యూరిటీ, చుట్టుముట్టు పోలీసులను పెట్టుకొని సామాన్య ప్రజలను ఎవరిని కూడా దగ్గరికి వచ్చి సమస్యల పరిష్కారం కోసం అడిగే పరిస్థితి దాపురించడం లేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం ఇండ్ల ముందలకు వస్తారు, ఇండ్ల లోపలికి వస్తారు, పిల్లల ముడ్డి కడుతాం, ఇంట్లో ఎవడన్నా దోశలేస్తామని చెప్పి, రోడ్ల మీద ఎవడన్నా ఛాయ్ చేస్తామని చెప్పి అనేక దొంగ ఫోటోల కోసం, దొంగ ప్రచారం కోసం నాటకాలు ఆడుతూ దొంగ ఫోటోలు దిగుతూ వాట్సాప్, ఫేస్బుక్లో పెడుతూ మేము ప్రజలను ఉద్ధరించేందుకు వచ్చినాం, మేము మా పెండ్లం పిల్లలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం మేము బాట పట్టినాం, మేము స్వతంత్ర సమరయోధుల కంటే గొప్ప, తెలంగాణ ఉద్యమకారుల కంటే గొప్ప, మాకు ప్రజలే జీవితం, ఇక సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే కొనలు అనేక గప్పాలు కొడుతూ దొంగ లంగ మాటలు, లఫ్ట్ మాటలు చెప్పి మందు ఇచ్చి డబ్బు పంపిణీ చేసి పదవులు వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకొని ఈ నాయకులు ఈరోజు నియోజకవర్గాలను సర్వనాశనం చేసి ఒక్క నియోజకవర్గాన్ని 2-3 జిల్లాల పరిధిలోకి పోయిన క్రమంలో ఈరోజు ప్రజల అవస్థలు పడడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అవస్థలు పోవాలి, గతంలో ఉన్న దళిద్రులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేయడం జరిగిందో ఆ దళిద్రుల వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఆ దళిద్రులకు చెక్ పెడుతూ మా ప్రభుత్వంలో నిన్న మంచి పనులు చేస్తామనే కోణంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా శుభ పరిణామం. నాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిద్ర నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల పనితీరు వల్ల ఇలా కల్వకుర్తి నియోజకవర్గం అనేది ముక్కలు చెక్కలుగా మారింది.
కుక్కలు దింపిన ఇస్తరిలా మారి మొత్తం వ్యవస్థ అనేది సర్వనాశనం కావడం జరిగింది. ఇలా కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఎక్కడి నుంచి ఏడుకుందో తెలియదు. కల్వకుర్తి కేంద్రాన్ని మర్చిపోయే పరిస్థితి దాపురించింది. ఒకప్పుడు కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర, కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఒక చైతన్యవంతమైన ఓటర్లు, కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ అటు సమైక్య ప్రాంతంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుర్తి అంటే ఒక ప్రత్యేక స్థానం. దీనికి కారణం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఎన్టీఆర్ ను ఓడించిన చరిత్ర కావచ్చు, ఇవన్నీ పరిణామాలను కనుక ఒకసారి మనం నెమరు వేసుకుంటే కల్వకుర్తి అంటే ఎంతో ప్రత్యేకత. కల్వకుర్తి అంటే కవులకు కావచ్చు, లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఆనవాళ్ళు కావచ్చు, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పిదాలు, ఈ అవగాహన లేని రాజకీయ నాయకులు, ఈ ప్రజలపైన ఇలాంటి మమకారం లేని ఈ దరిద్రపు రాజకీయ నాయకుల వల్ల ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం ముక్కలు చెక్కలుగా మారి ఈరోజు ప్రజలు మొత్తం అవస్థల పాలు కావడం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికైనా ఆర్డీఓ కార్యాలయం కోసం పెద్ద ఉద్యమం చేయాల్సిన దుస్థితి కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు జిల్లా కేంద్రం కనుక కల్వకుర్తి నియోజకవర్గం అయితే మరింత మేలు జరుగుతుంది. ఈ ప్రాంతంలోని ప్రజలు ఊరుకొండ కావచ్చు, ఊరుకొండ ఇప్పుడు నియోజకవర్గంగానేమో జడ్చర్లలో ఉన్నాయి, ఓట్లేమో అక్కడ వేయాలి. రెవెన్యూ డివిజన్ పరిధేమో కల్వకుర్తి, జిల్లా పరిధేమో నాగర్ కర్నూలు, అదేవిధంగా వెల్దండ కల్వకుర్తి నాగర్ కర్నూలు, అదేవిధంగా కడతాల తలకొండపల్లి మాడుగుల ఈ ఆమన్గల్ ఏమో రంగారెడ్డి జిల్లా పరిధి, అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోకేమో ఒంగూరు వస్తుంది, రెవెన్యూ డివిజన్ పరిధేమో కల్వకుర్తికి వస్తుంది. చారగొండ మండలం ఏమో ఓట్లేమో అచ్చంపేటకు పోవాలి, కానీ దాంట్లో సగం మండలాలు వెల్దండలకు పోయినాయి, సగం మండలాలు ఏమో చారగొండలకు వచ్చినాయి. అంటే రెవెన్యూ డివిజన్ పరిధి చారగొండ కూడా కల్వకుర్తి వస్తుంది. ఓట్లేమో అక్కడ వేయాలి, ఓట్లేమో వానికి వేయాలి, వీడికి వచ్చి పనులు చేయించుకోవాలి. ఈ ప్రజల పరిస్థితి ఎట్లా దాపురించిందంటే ఈ అవగాహన లేని ఈ దరిద్రపు రాజకీయ నాయకుల వల్ల, దరిద్రపు పార్టీల వల్ల విధానపరమైన నిర్ణయాలు కానీ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయి, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని కనీస అవగాహన లేని ఈ దరిద్రపు నాయకుల వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. ఈ కల్వకుర్తి నియోజకవర్గం అనేది కుక్కలు చెంపిన ఇస్తరిలా మారడం జరిగింది. ఇప్పటికైనా ఈ దరిద్రపు నాయకులు కనీస అవగాహనతో సోయితో వ్యవహరించి ఈ రోజు నియోజకవర్గాల పునర్విభజన అనేది భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో చేసినటువంటి జిల్లాల విభజన ఏదైతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందో ఎలాంటి పద్ధతులు లేకుండా, విధానపరమైన నిర్ణయాలు లేకుండా జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిల్లాల పునర్విభజన చేయడం జరుగుతుందని కొనుగోలు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన క్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఇటు తాడూరు కానీ, ఊరుకొండ కానీ, చారగొండ కానీ, ఒంగూరు కానీ, వెల్దండ, కల్వకుర్తి మండలం, ఆమన్గల్, తలకొండపల్లి, మాడుగుల, కడతాల్ ఈ మండలాలన్నింటిని కూడా కలుపుకొని అవసరమైతే ఇంకొన్ని మండలాలు కలుపుకొని ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రాన్ని చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రధాన కారణం ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి వస్తే దానికి అవసరమైన మౌలిక వస్తువులు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ఇక్కడ ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా 4 జాతీయ రహదారులు కల్వకుర్తి ప్రాంతం నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఒకవైపు తిరుపతి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి అత్యంత ప్రత్యేకత ఉన్నటువంటి ఈ ప్రాంతం ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా మారితే అందుకోసం ఈ రాజకీయ నాయకులు కనీసం ఇప్పుడైనా ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేయం. కల్వకుర్తి నియోజకవర్గాన్ని 2 ముక్కలు ఉంది, ఇప్పుడు దీన్ని ఇంకా 3 ముక్కలు చేస్తామని దళితుల నాయకుల ఆలోచనలో మైండ్ లో చొచ్చుకుపోతే ఇంకా ఎవడు కూడా తెలంగాణ ప్రాంతాన్ని రక్షించే తెలంగాణ ప్రాంతంలోని కల్వకుర్తిని రక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలు, విద్యావంతులు, మేధావులు నాడు తెలంగాణ ఉద్యమం కోసం జీవితాలను ఫలంగా పెట్టి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉద్యమంలో ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కల్వకుర్తి నియోజకవర్గాన్ని, కల్వకుర్తి ప్రాంతానికి చరిత్రలో నిలిచిపోవాలంటే ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతం చిరస్థాయిగా ఈ ప్రాంతం పేరు నిలవాలంటే కల్వకుర్తిని జిల్లాగా ఏర్పాటు చేస్తే తరతరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ ప్రాంత ప్రజలు కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు. భవిష్యత్తులోని తెలుగు ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన బాధ్యత చేపట్టి 2 ఏళ్ళు దాటిపోయింది, 3వ ఏడు పడ్డది. అయినా ఈ ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రాలే, ఒక మెడికల్ కాలేజ్ రాలే, ఈ ప్రాంతానికి సంబంధించి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాలే, లేదంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు రాలే. అంటే చరిత్రలో చెప్పుకునేలా
గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్, ఆయన మీద అనేక విమర్శలు ఉండొచ్చు. ఆయన కాళేశ్వరం అవినీతి చేయొచ్చు, ఆయన కొడుకు ప్రశ్నపత్రాలు లీకేజ్ చేయొచ్చు, ఆయన బిడ్డ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేయొచ్చు, మనం కాదంటలేం. దానిపైన కూడా మనం విమర్శలు చేసినాం. ఎవరు తప్పు చేసినా మనం ప్రశ్నిస్తాం. ఆయన తప్పిదాలు చేయొచ్చు. కానీ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ ముందుగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్న క్రమంలో కేసీఆర్ తన పుట్టిన ఊరి కోసం, పుట్టిన గ్రామం కోసం, పుట్టిన జిల్లా కోసం, తను గెలిచిన నియోజకవర్గం కోసం, అదేవిధంగా తన కొడుకు గెలిచిన నియోజకవర్గం కోసం, తన అల్లుడు గెలిచినటువంటి నియోజకవర్గాన్ని అత్యంత ఉన్నత ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ఆ అభివృద్ధులు. కానీ ఆ ప్రాంతంలో, అంటే మేము పుట్టి పెరిగిన ప్రాంతం, మేము ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి మా ప్రాంతాన్ని రుణం తీర్చుకోవాలనే ఒక ఆకాంక్షతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ పరిధిలోని నియోజకవర్గాల జిల్లాలని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కానీ ఆ ముఖ్యమంత్రిగా ఆయన తన ప్రాంతం పైన మరింత మక్కువతో, మరింత ప్రేమతో తను పుట్టి పెరిగిన ప్రాంతానికి మరిన్ని నిధులు, అధిక నిధులు తీసుకెళ్లి అక్కడ అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన నల్లమల్ల పులిబిడ్డ, నల్లమల పాలమూరు బిడ్డ, అచ్చపేట నియోజకవర్గం చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3వ ఏడు పడినా ఒకటి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఒక మెడికల్ కాలేజీ కానీ, లేదంటే ఉపాధి కోసం ఒక 5,000 మందికో, 10,000 మందికి, 20,000 మందికో ఒక కంపెనీ ఏర్పాటు కానీ ఏది కూడా ఇప్పటివరకు చేసింది గుండు సున్నా. సాధారణంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి లేకున్నా, లేదంటే ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా, ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గానికి ఈ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలో ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యో, లేదంటే ఇక్కడ ఉన్న పుసుకున్న పైకొత్తనో, ఇక్కడ ఎన్నికలు లేకున్నా, నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకున్నా జరగాల్సిన అభివృద్ధి ఏ విధంగా జరగాలో అదే విధంగా జరుగుతుంది తప్ప ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో జరుగుతున్నది ఏదైతే అభివృద్ధి ఉందో అదే విధంగా ఇక్కడ జరుగుతుంది తప్ప ఇక్కడ ప్రత్యేకంగా ఏమీ జరగడం లేదు. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నాడని చెప్పి టీఆర్ఎస్ పార్టీడు, కమ్యూనిస్ట్ పార్టీడు, బీజేపీ పార్టీడు, ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ ప్రాంతాన్ని ఉద్ధరించింది ఏమని చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రాంత ప్రజలకి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలి. చరిత్రలో ఆయన ఒక పెద్ద వ్యక్తిగా, మహానుభావుడిగా నిలిచిపోవాలి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ, అదేవిధంగా ఒక మోడల్ విద్యా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక మెడికల్ కాలేజీని ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించి యువత కోసం, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు, అదేవిధంగా చదువుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక వసతులు ఖచ్చితంగా ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన క్రమంలో ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన బాధ్యత ఉంది. చూద్దాం ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కల్వకుర్తి ఏంటి అనేది ఒకసారి చూస్తే, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. జిల్లాల పునర్విభజన అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన విభజన శాస్త్రీయంగా జరగలేదని, పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కో నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉండేసరికి మౌలిక లక్ష్యం నెరవేరలేదని ప్రస్తుత ప్రభుత్వం పదే వాదిస్తుంది. క్రమంలో ఇటీవల రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ జిల్లాలను తిరిగి పునర్వ్యవస్థీకరిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో కొత్త జిల్లాల ఆశావహులు, ఒక నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉన్న ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలోనే కేంద్ర ప్రభుత్వం 2023 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన చేస్తామని తీర్మానం చేసింది. ఇందుకోసం జిల్లా సరిహద్దులను మార్పులు చేర్పులు చేయవద్దని సూచించింది. దీనివల్ల జనగణనలో ఇబ్బందులు ఏర్పడి జిల్లాల వారీగా లెక్కలు తీయడం సాధ్యం కాదనేది కేంద్ర ప్రభుత్వ వాదన. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు విషయంలో ముందుకెళ్లడానికి జనగణన అడ్డంకిగా మారనుంది. ఒకవేళ జనగణన తర్వాత పునర్విభజనను తీసుకునే పక్షంలో దానికి మరొక 2 ఏళ్లు ఆగాల్సి వస్తుంది. తర్వాత జిల్లాల వారీగా జనాభా లెక్కల్లో కూడా తేడాలు వస్తాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రస్తుతం 5 జిల్లాల పరిధిలో ఉంది. దీంతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోకి పలు మండలాలు వెళ్లాయి. పాలనా సౌలభ్యపరంగా ఎమ్మెల్యేలకు 2 లేదంటే 3 జిల్లాల్లో పర్యటించడం, అధికారులతో సమన్వయం చేసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. నియోజకవర్గం యూనిట్గా వచ్చిన నిధులు పథకాల పంపిణీ కష్టతరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే పునర్విభజన అంశంలో ఒత్తిడి వస్తుందని చెప్పవచ్చు. ఇక జిల్లా యూనిట్గా ఉండేలా కేంద్ర ప్రభుత్వం 2027 మార్చిలో జనగణన పూర్తి చేసిన తర్వాత దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు కూడా
వస్తున్నాయి. దీని ప్రకారం రాష్ట్రంలో 2028 చివరిలో కాకుండా లేదంటే 2029 మేలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ పరిధిలో 2 నియోజకవర్గాలు పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఎక్కువ జనాభా ప్రకారం విభజన చేస్తే హైదరాబాద్ మహానగరంలోని నియోజకవర్గాలు భారీ మొత్తంలో పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల పెంపునకు ముందే జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేస్తే ఒక్కో పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కొత్త పార్లమెంట్ నియోజకవర్గాలు సరైన పద్ధతులు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత ఆలోచన ప్రకారం ఒక జిల్లాలో కనీసం 3 అసెంబ్లీ నియోజకవర్గాలు కనిష్టంగా ఉండాలి. అలాగే గరిష్టంగా 5 నియోజకవర్గాలకు మించకూడదు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అంతకంటే ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే రేర్ క్యూర్ కేర్ విధానాన్ని అవలంబిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీలో భారీ విలీనం చేసింది. ఇప్పుడు జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఒకే ఒక నియోజకవర్గం పూర్తిగా ఉంది. దేవరకద్ర, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట, నాగర్ కర్నూలు నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ లో దేవరకద్ర, జడ్చర్ల, పరిగి, నారాయణపేట ఇలా చాలా నియోజకవర్గాలకు చెందిన మండలాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో ఒక నియోజకవర్గం పూర్తిగా ఉండగా మిగతా 2 నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్, నారాయణపేట జిల్లాలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ఆసరిగా చేసుకుని జిల్లాల పునర్విభజన అంశం చేపట్టే అంశం ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. మొత్తానికి కేసీఆర్ చేసిన తప్పిదాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సరిదిద్దే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో గతంలో భాగంగా ఉన్న షాద్నగర్, కల్వకుర్తి 2 నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజన తర్వాత ఈ షాద్నగర్ కానీ రంగారెడ్డి కానీ కల్వకుర్తి కానీ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి, షాద్నగర్ ఏమో రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్తే కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ మండలాలు ఏమో రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్ళిపోవడం జరిగింది. మహబూబ్నగర్కు తలమానికంగా ఉన్న ఈ షాద్నగర్ నియోజకవర్గం మొత్తం అర్బన్ లోకి వెళ్ళడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అదే షాద్నగర్ కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కల్వకుర్తి పార్ట్ ఉండగా మిగతా 7 పూర్తిగా జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే ఓఆర్ఆర్ బయట భారత్ ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలను పుట్టేసి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో చర్చ నడుస్తుంది. అందులో ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న కల్వకుర్తి, యామన్గల్, తల్కొండపల్లి, మాడుగుల, షాద్నగర్ నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల తదితర ప్రాంతాలతో కలిపి ఒక నియోజకవర్గం షాద్నగర్ కేంద్రంగా ఏర్పాటు చేస్తారని చర్చ నడుస్తుంది. అప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలులో ఉన్న కల్వకుర్తి పూర్తిగా వేరే జిల్లాలోకి పోతుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇందుకు దివంగత పార్లమెంట్ సభ్యుడు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఇక జనగణన పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు మధ్యలో జిల్లాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. తప్పు ఎందుకు అంటే ఒకటి చెప్తా మీకు. ఒకవేళ జైపాల్ రెడ్డి పేరు కనుక పెడితే పుట్టి పెరిగిన ప్రాంతం కల్వకుర్తి కాబట్టి ఈ షాద్నగర్ పెద్ద ఒరిగేది ఏం లేదన్న పెట్టేది కాబట్టి వాళ్ళు రాసుకున్నారు వార్త కాబట్టి వాళ్ళకి అనుకూలంగా రాసుకునే ప్రయత్నం జరిగింది తప్ప ఖచ్చితంగా జైపాల్ రెడ్డి అనే వ్యక్తి కల్వకుర్తి ప్రాంతంలో పుట్టి పెట్టింది కాబట్టి జైపాల్ రెడ్డి పేరు పెడితే కల్వకుర్తికి పెట్టాలి. లేకుంటే ఈ జిల్లాల పునర్విభజనతోనే వచ్చేది ఒరిగేది ఏం లేదు. రేవంత్ రెడ్డి కూడా పేరు భవిష్యత్తులో ఉండేది ఏమీ లేదు. అనేక మంది ముఖ్యమంత్రులు రోషయ్య చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు, అనేక మంది చేసిండు. వాళ్ళ పేరు ఇప్పుడు తడుస్తుందా? కిరణ్ కుమార్ రెడ్డి ఏదైనా ఊళ్ళకి వస్తే కూడా ఎవడు మందలిచ్చే దిక్కు లేదు. రేవంత్ రెడ్డి కూడా గట్టిని అవుతాడంటే ఎవడేం చేయలేడు. చరిత్రలో నిలిచిపోవాలంటే కల్వకుర్తిని జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. మెజార్టీ కంటే ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా దానికి వసతులు కలిపే ప్రయత్నం కానీ ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. ఇవేమి ఏర్పాటు చేయను నేను కూడా గతంలో చేసిన వాళ్ళు లేక చేస్తే నేను గుర్తుపెట్టుకుంటాడు ఉండడు ఈ ప్రాంతంలో.